అల్లూరు జిల్లా మోతుగూడెంలోని ఐఎన్టీయూసీ 327 కార్యాలయంలో 5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యనీడు నాయుడు, బండారు రాజేష్, రామకృష్ణ గంజాయి అమ్మిన రవిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అనంతపురం జిల్లా గుత్తిలో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి శంకుస్థాపన చేశారు. అమృత భారత్ స్టేషన్ల పథకం కింద రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రేమ వ్యవహారంలో కులపెద్దల జోక్యం ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీసింది. కులపెద్దల తీర్పుతో మనస్తాపంతో పురుగుల మందు తాగి భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం గొల్లగూడెంకు చెందిన మానస ఆత్మహత్య చేసుకుంది. కులపెద్దలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగింది. దమ్మపేటలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మోదీ అంటే వ్యక్తి కాదు శక్తి అని మహేశ్వరరెడ్డి అభివర్ణించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో ₹1.5 నిర్మించిన కొత్త పోలీస్ స్టేషన్ భవనాన్ని డీఐజీ, ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తదితరులు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో మిక్స్చర్ బూందీ తయారీ కంపెనీపై మల్కాజ్గిరి ఎస్ఓడి పోలీసులు దాడి చేశారు. కాలం చెల్లిన కెమికల్స్ వాడిన మిక్స్చర్ బూందీ, పల్లి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసి కంపెనీని సీజ్ చేశారు. ఎస్ఓడి పోలీసులు నిందితుడిని పదార్థాలను పేడిపల్లి పోలీసులకు అప్పగించారు. అభివృద్ధిలో ఏపీ దూసుకువెళ్లాలంటే చంద్రబాబుకు ఓటు వేయాలని గుంటూరు తూర్పు సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ అన్నారు. ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ను నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. జనాన్ని గంజాయి మత్తులో ముంచిన జగన్కు ఎన్నికల గుణపాఠం చెప్పాలని నజీర్ పిలుపునిచ్చారు. జగన్ మద్యం పాలసీపై తిరువూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని జగన్ తాకట్టు పెట్టి సుమారు 40,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని కొలికపూడి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని కొలికపూడి ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ మాట్లాడిన మాటల్లో నిజాలు లేవని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. హంద్రినీవా నీటి విడుదల చేసేందుకు వచ్చిన జగన్ అర్థం లేని మాటలు మాట్లాడారన్నారు. కృష్ణా జలాలను పలమనేరు సరిహద్దు వరకు చంద్రబాబు తీసుకొచ్చారని ప్రజలకు తెలుసన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల ర్యాలీతో అన్నమయ్య జిల్లా ములకల చెరువు దద్దరిల్లింది. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసిరపల్లి జయచంద్రారెడ్డికి తమ్మలపల్లి జనసేన ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ములకల చెరువులో సాయినాథ్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా తుర్కపల్లి వద్ద రైల్వే అండర్ బ్రిడ్జికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి రైల్వే శాఖ నిర్బంధంలో ఉందని, కేంద్రం సాయంతో ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ పరిధి కార్పొరేటర్లు, పార్టీల నేతలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.